హాయ్ ఎవ్రీవన్. ఈరోజు లంచ్‌లోకి అయితే కాకరకాయ పులుసు చేస్తా ఉన్నానండి. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది అందరికీ తెలుసు. మెయిన్‌గా వచ్చేసి డయాబెటిస్ ఉండేవాళ్ళకి, పీసీఓడీ ఉండేవాళ్ళకైతే ఒక మెడిసిన్ లాగా వర్క్ చేస్తది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తది. అలాగే షుగర్ లెవెల్స్‌ని స్టేబుల్ చేస్తదనమాట. హై ఫైబర్, హై న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి డయాబెటిస్ ఉండేవాళ్ళు నెలకి 3-4 టైమ్స్ ఇంక్లూడ్ చేసుకున్నా గానీ మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈరోజు నేను చేసిన కాకరకాయకైతే కొంచెం కొత్తగా ట్రై చేస్తాను. కాకరకాయ చిన్నగా కట్ చేసి సాల్ట్, పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టి అందులో ఉండి రసం అంతా తీసేసాననమాట. యాక్చువల్లీ అలా చేస్తే న్యూట్రిషన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. డైరెక్ట్‌గా చేయాలి. అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాననమాట. ఇలా ఉంటదనేసి. ఈ పులుసుకైతే నేను కొంచెం చింతపండు రసము, ఇంకా శనగపిండి కూడా వేసాననమాట. ఒక 1 టేబుల్ స్పూన్ శనగపిండి నీళ్ళలో కలిపేసేసుకోవాలి. కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటది. ఇంకా దీంట్లో కాంబినేషన్‌గా బ్రౌన్ రైస్ చేసింటి. పిల్లలకి వైట్ రైస్, ఎగ్ కూడా చేశాననమాట. ఇది నా లంచ్.